మాటకు మాట సమాధానం చెప్పడం నాకు వచ్చు, అయినా మౌనంగా ఉండడానికి కారణం బంధాల విలువ. అర్థం కాని వారికి మాటలేం అర్థమవుతాయి అని. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనలోనే ఉంటుంది. మాట చిన్నదైనా మనస్సును గాయపరుస్తుంది. కాస్త ఆలోచించి మాట్లాడాలి. జీవితంలో గుర్తుపెట్టుకోవలసిన కొన్ని విషయాలు. మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది. మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది. మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది. మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది. మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధీకులను దూరం చేస్తుంది. మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. జీవితంలో ఏ విషయంలోనైనా అద్దుల్లో ఉంటే అంతా మనకు మంచే జరుగుతుంది. ఎవరో చూడాలని నెమలి నాట్యం చెయ్యదు. ఎవరో మెచ్చుకోవాలని నువ్వు పని చెయ్యకు. ధనం శరీరం అశాశ్వతం అని గుర్తుంచుకో. దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపాలి. అన్నం అనేది ప్రసాదం లాంటిది. ఉన్నదాంతో సంతృప్తి చెందాలి. కానీ జీడిపప్పు లేదు, కిస్మిస్ లేదు, బిర్యానీ అంటూ నిందించకూడదు. అక్రమ సంపాదనతో చేసే విందు భోజనము కన్నా కష్టార్జితము తాగే గంజినీరు ఎంతో సంతృప్తినిస్తుంది. భవిష్యత్తులో గొప్పవారికి జ్ఞానులకి గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. నిన్ను పొగుడుతుంటే చెవిటివాడిలా ఉండు. నిన్ను తిడుతుంటే మూగవాడిలా ఉండు. నిన్ను చేతకాని వాడిగా అనుకున్నా సరే ఖచ్చితంగా నువ్వు మార్గదర్శిగా నిలుస్తావు. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో పరిపూర్ణులుగా ఎదుగుతాడు. సోదరా, మానవ సేవలో శరీరాలు శిథిలమై నశించే వారు ధన్యులు. మట్టితో చేసే బొమ్మల ఆకారాలు వేరువేరుగా ఉన్నప్పటికీ అవి అన్ని మట్టితోనే చేయబడ్డాయి. అలానే జీవుల శరీరాలు వేరైనా వాటిలో ఉండేది ఒకే ఆత్మ. ఈ విషయం తెలుసుకున్నవాడు ఇతరులని బాధ పెట్టడు. ఎవరి చేతనైనా బాధింపబడడు. ఇది నిజం. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం ఇతరులకు హాని చేసేటప్పుడు దేవుడు చూస్తాడని తెలుసుకోలేం. పైన దేవుడు ఉన్నాడంటూనే తప్పులు చేస్తూ పాపాలు మూటలు కట్టుకుంటున్నాం. ఈ భూమి మీద జీవితమే శాశ్వతము కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు కూడా శాశ్వతము కాదు. అందుకే జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందముతో జీవించాలి. మళ్ళీ మళ్ళీ తప్పులు చేసేవాడు అమాయకుడు. ఒక తప్పును మళ్ళీ మళ్ళీ చేసేవాడు మూర్ఖుడు. తప్పులే చేయనివాడు చేతకానివాడు. తనకు తెలియకుండా తప్పును చేసి తనకు తెలిసి ఆ తప్పును సరిదిద్దుకునేవాడు మనిషి. బాధలు లేని సంసారము లేదు. ఒత్తిడి లేని ఉద్యోగము లేదు. కష్టము లేని వ్యవసాయం లేదు. నష్టము లేని వ్యాపారము లేదు. సమస్య లేని మనిషి లేడు. ఇవన్నీ సాధిస్తేనే జీవితం. జీవితంలో సుఖంగా ఉండాలంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జరిగిన దాన్ని మర్చిపోవాలి. జరుగుతున్న దాన్ని గమనించాలి. జరగబోయే దానికి సిద్ధంగా ఉండాలి. ఇదే మనిషి జీవితం. బంధాలు బలంగా ఉండాలి అంటే పంతాలు వదులుకోవాలి. అనుబంధాలు పదిలంగా ఉండాలి అంటే రాజీ పడడం నేర్చుకోవాలి. జీవితంలో విజయాలను సాధించాలంటే ఆత్మవిశ్వాసంతో పాటు విమర్శలను పక్కన పెట్టే శక్తి కూడా ఉండాలి.